फोन తీసుకొని టీచరా వస్తున్నా అజిత్ ఆగ్ బాబీ అరే ఏం కాదు ఆగ్రా. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ యువర్ బాయ్ బాబీ. సో గైస్, 5th డే ఆఫ్ ట్రిప్. ఈ రోజు మనం వచ్చింది ఆత్రేపల్లి. నైట్ డే ట్రావెల్ చేసినాం మనము. సో అయితే గైస్ ఏంటంటే ఆత్రేపల్లిలో ఫేమస్ వాటర్ ఫాల్స్, ఇండియన్ నైగ్రా వాటర్ ఫాల్స్ అంటారు ఇక్కడ ఉన్న ఫేమస్ వాటర్ ఫాల్స్ కి. సో ఇక్కడ అదొకటే కాదు, దానిలాగానే సేమ్ టు సేమ్ వేరే డిఫరెంట్ నేమ్స్తో డిఫరెంట్ వాటర్ ఫాల్స్ ఉంటాయి. సో ఈరోజు ఇప్పుడు ఇంకా మనకి 8:30 గంట టికెట్ ఓపెన్ అయ్యేది ఆత్రేపల్లి వాటర్ ఫాల్స్ది. సో మేము ఇంకొక వాటర్ ఫాల్స్ ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్తున్నాము. ఒక్కసారి మీరు ఈ వే చూడండి, సింగిల్ వే. ఇక్కడే 2-3 వెహికల్స్ ఒకటేసారి తిరగాలి. అండ్ ఒక్కసారి మీరు వే చూడండి, మీకే అర్థమవుతుంది. నాకైతే నిజం చెప్తున్నా కదా, ఎక్కడో తెలియని పీస్ఫుల్నెస్ వస్తుంది నాకు లోపల. సో ఈ దారులు, ఈ అడవి, ఈ మార్నింగ్ వ్యూ కానీ క్రేజీ ఉంది. దారిలో వెళ్ళేటప్పుడు నాకు ఇప్పుడు ఇంకా మేము ఆల్మోస్ట్ ఆఫ్ రూట్ వచ్చేసినాము. బెస్ట్ నిజం చెప్తున్నా కదా, ఎక్స్ప్లోర్ చేయండి. ఒకటే దగ్గరికి వెళ్ళి ఒకటే చూసి వెళ్ళిపోకండి, ఎక్స్ప్లోర్ చేయండి. మీకు ది బెస్ట్ ప్లేసెస్ దొరుకుతాయి. సో స్టే ట్యూన్ గైస్. ఇప్పుడు నెక్స్ట్ ఆ వాటర్ ఫాల్స్కి వెళ్ళిన తర్వాత మీకు ఆ వ్యూ చూపిస్తాను నేను. బాయ్. फोन తీసుకొని టీచరా అరే ఆప్కరా ఏం కాదు రావవి. వస్తున్నాయి అజిత్. ఆగ్ బాబీ అరే ఏం కాదు ఆగ్రా. వాళ్ళందరూ తీయాలి కదా ఎట్లయినా ఆగు. ఇక్కడ ఆగ్రా ఎక్కడికి టైం పడతాయి కదా క్రాంతి. ఓ నో ప్లాస్టిక్ అన్నా, కెమెరాలు ఉంటాయనా, తిరుగుతారనా. సో గైస్ చూసిరు కదా, క్రేజీ అడ్వెంచర్ ఇది మాకు లైఫ్లో గుర్తుండిపోయే అడ్వెంచర్. సో గైస్ ఇక మీరు అడ్వెంచర్ అని చెప్పినా కదా, నిజంగా మేము వాటర్ ఫాల్స్ అని చెప్పి వెళ్తున్నాము. ఆన్ ద వేలో వెళ్తుంటే ఒక వ్యూ పాయింట్ కదా, అది ఒక ప్లేస్ బాగుందని చెప్పి ఆపాము. చూస్తే అవతల మా అన్నకి ఇక్కడ ఏమో ఉందిరా, ఒక నిమిషం ఏమో ఉంది, స్లో చేయి అంటే స్లో చేసిన. ఇప్పుడు లేక్ అవతల ఒక ఏనుగు నీళ్ళు అవుతుంది. స్టేటస్ పెట్టిన వీడియో తీద్దాము, స్నాప్ పెట్టుకుందాం అని చెప్పి మేము స్లో చేసుకున్నాం వెహికల్ని. స్లో చేసి ఆపితే నెక్స్ట్ మినిట్లో దాని తర్వాత ఒకటి అట్లా 4 వచ్చినాయి ఎలిఫెంట్స్ బయటికి. అవి స్నానం చేసుకునేకి వాటర్లోకి దిగిన తర్వాత మేము అట్లనే కొద్దిసేపు అక్కడే ఫోటోలు తీసుకుంటా కూర్చున్నాము. అది అయిపోయిన వెంటనే ఆ ఎలిఫెంట్స్కి ఏమనిపించిందేమో తెలీదు, ఆ అవతల నుంచి నీళ్ళలోకి దిగి యువతలకి వచ్చేస్తున్నాయి మెల్లమెల్లగా. దెబ్బకి ప్యాక్ అయిపోయినా మాకు నడు బండెక్క తొందరగా కారెక్కి ముందుకు వచ్చినాం. తీరా ముందుకు వచ్చినాక చూస్తే ఎక్కడ చూసినా ఎలిఫెంట్ షిట్టే ఉంది. అంటే లైక్ షిట్ కూడా ఫ్రెష్ది. అంటే దాని సైడ్ ఎలిఫెంట్స్ ఇక్కడ తిరిగాయి, ఇప్పుడే వెళ్ళాయి, ఇక్కడ నుంచి క్రాస్ అయినాయి అని అర్థం. ఇప్పుడు మేము రిటర్న్ వెళ్తున్నాము, కానీ
ఆ రిటర్న్ వెళ్ళే గ్యాప్లో ఎక్కడ ఎదురవుతాయని భయం అవుతుంది సీరియస్లీ. అగర్ అదే అయితే ఈయన లైఫ్లో ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ దేవుడా. సో అది కాదు, నెక్స్ట్ ఆత్రేపల్లి వాటర్ ఫాల్స్ అనుకున్నాం కదా, ఇక టికెట్స్ ఓపెన్ అయి ఉంటాయి. సో ఆ టికెట్స్ తీసుకొని అది వాటర్ ఫాల్స్ కూడా చూసుకొని చలో ఎగ్జిట్ ఆత్రేపల్లి. తిరాపల్లి సో గాయ్స్, ఇందాక అన్నట్టే ఆత్రేపల్లి వాటర్ ఫాల్స్ కి వచ్చాము. బట్ ఇక్కడ యాక్షన్ ఏంటంటే మీరు చూసారు కదా, ఫుల్ రష్ ఉంది. అనుకున్నా డబుల్ రష్ ఉంది. ఇక్కడ ఏం వ్యూ కనిపిస్తుందో ఏమో, ఏం చూడగలుగుతామో అసలు చూడగలుగుతామా లేదా డౌట్ వస్తుంది. చెత్తగా లేదా కామెంట్లు చేస్తారు, ఎందుకల నుంచి పట్టించుకోవద్దు. వాళ్ళ చూపులు ఎక్కడున్నాయో నేను చూపిస్తా. హలో గైస్, మాట్లాడు ఇప్పుడు చూడు. సో హలో గైస్, ఏం మాట్లాడాలి రా? ఈరోజు చెట్లు ఉన్నాయి, పుట్టలు ఉన్నాయి, కెమెరా స్కామ్ అయిపోయింది మన దగ్గర నుంచి. సో మేము తీసుకున్నాం అనమాట. పురాణం ఉంటుంది అంటున్నా, జరగకపోతే. క్రాంతిగా ట్రై చేసి బ్లాగ్ చేయడానికి, బట్ వాడు బ్లాగింగ్ పక్కన పెట్టాడు. వీళ్ళ దగ్గరికి వెళ్ళి పొరాను ఉంటుంది పక్కన జరగకపోతే రాలంటున్నాడు. పడతావురా, అటే పోతావురా దారా. ఇక్కడ వాటర్ ఎక్కువ లేవు అసలు ఈరోజు, ఏందో వాట్లకు. అక్కడ అందరూ ఆడుకుంటున్నారు దిగి. సో మేము కూడా ఆడుకుంటాం దిగి కొంచెంసేపు. కిందికి ఇంకొక ఎంట్రీ ఉంది. సో అక్కడ నుంచి వెళ్ళి మీకు వ్యూ చూపిస్తా. అలా దిగి అలా వచ్చేస్తాం, అంతే. రిస్క్ తీసుకోము. So guys, బ్లాగ్ చేయిస్తలేరు రా భయ్. అందుకే గైస్ నేను ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు బ్లాగ్ చేయను ఎక్కువ. కొడుకులతో ఇట్లనే ఉంటుంది పంచాయతీ. సో నాకు దారం చెప్పినా కదా, ఆ దారి ఫస్ట్ టైం ఏంది పొట్టికొండ గాయస్. ఇదంతా దిగి అక్కడ దాకా వెళ్ళి స్ట్రైట్ వెళ్ళి మళ్ళీ అదంతా దిగి అలా అట్లా అట్లా దిగుకుంటా ఆ వ్యూ పాయింట్ దాకా వెళ్ళాలి. ఇక్కడ హైలైట్ ఏంటంటే, నేను అసలు ఈరోజు ఎంట్రీ ఉండదు అనుకున్నా. అంటే మొన్న రీసెంట్గా సైక్లోన్ వచ్చింది అన్నారు కదా, సో దానివల్ల ఆల్మోస్ట్ అన్ని వాటర్ ఫాల్స్ అన్ని బంద్ చేస్తారు అనుకున్నా, కానీ థ్యాంక్ గాడ్ ఇది బంద్ చేయలేదు. వ్యూ పాయింట్ దాకా వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. సో గాయస్ ఇప్పుడు రీచ్ అయినాము. మాకు ఆల్మోస్ట్ 20 minutes టైం పట్టింది కిందికి రావడానికి.